నమస్తే అన్న. నమస్తే అండి. సో రీసెంట్లీ మనం చూస్తున్నాము శ్యామలా గారు లాంటి వ్యక్తులు అటు పవన్ కళ్యాణ్ గారిని అట్లానే చిరంజీవి గారిని ఎన్నెన్నో మాట్లాంటి, ఎందుకంటే వైసీపీ స్పోక్స్ పర్సన్గా ఆవిడకి ఒక పొజిషన్ ఇచ్చారు. మరి ఈ రోజు చూస్తే ఆవిడ మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందంటూ కేసులు పడ్డాయి. సో మరి అట్లాంటి బ్యాక్ డ్రాప్ లోంచి వచ్చి ఆమె ఇట్లాంటి వాళ్ళందరిపైన తిట్టడం కానీ చేయడం కానీ అదంతా కరెక్టే అంటారా? మీరు ఆమెతో సమర్థిస్తారా? ముఖ్యంగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అయితే తిట్టడం అది సమంజసం కాదు, అది కరెక్ట్ పని కాదు. ఇంకోటి ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం కరెక్ట్ పని కాదు. ఈ మంచిని కోరే వ్యక్తులు సమాచారం ఉన్నది మంచిది. పాలిటిక్స్లో కానీ రాజకీయాల్లో కానీ మంచి జనాలకు మంచి జరగాలి, మనకు ప్రజలకు మంచి జరగాలి. మంచి జరిగే పనులు ఏది చేసినా కానీ జనాల హృదయాలను తాకుతాయి. అంటే రీసెంట్ గా ఆ పార్టీ ఓడిపోయినాకే ఆమెకు ఆ పదవి వచ్చింది, స్పోక్స్ పర్సన్ గా కూర్చోబెట్టారు. సో పైనుంచి డబ్బులు తీసుకుంటే ఆవిడైతే అనాల్సిన మాటలు ఎవరినైతే అనాలో అంటుంది. మరి ఆమెను చూస్తే ఇట్లా అరెస్టులు కేసులు ఇవన్నీ పడుతున్నాయి అనమాట. అంటే ఆమె సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? పార్టీ సస్పెండ్ చేయాలంటారు ఆమెని? పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి కరెక్ట్ కాని పనులు చేయడం కరెక్ట్ కాదు కదా. మంచి పనులు చేస్తే సమాజానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఎవరైనా పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. అలానే ఏదైతే హోదా ఉందో అది కూడా తొలగించి మంచి సమాజం మంచిగా ఉండే విధంగా ఎవరైనా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో అట్లానే ఆమెతో పాటు ఇంకా దాదాపు 10-15 మంది దాకా అందరి పేర్లు లిస్ట్ చేశారు సెలబ్రిటీస్ ని. అంటే ఆమె పేరు మాత్రం బయటకు రాకుండా చూస్తున్నారు అన్ని పత్రికల వాళ్ళు కూడా. అంటే పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి మేనేజ్ చేస్తున్నారు అంటారు ఆవిడ. వాళ్ళు ఏది చేసినా కానీ మన గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ కూడా ఒక అడుగు ముందుకేసి ఎవరు వాళ్ళని బయటకు తీసి అందరినీ ఒక కరెక్ట్ పద్ధతిలో పెట్టాల్సిందే కోరుతున్నాను జనం తరపున. సో ఇట్లాంటి వాళ్ళని ప్రజల మీద వదలకుండా కాస్త కౌన్సిలింగ్ లాంటివి ఇచ్చి కొన్నాళ్ళు బుద్ధి చెప్పాలంటారు. బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా.